श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओं नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय सर्वत्र ते सत्पुरुषाश्चरन्ति न कामकामाः प्रलपन्ति सन्तः स्पृष्टाः सुखेनाप्यथवा सुखेन न पंडिताः स्युः कलुषान्तरंगाः। పండితులంటే ఎవరు? సత్పురుషులు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? అంతటా ఉంటారు. అంతటా ఉంటారు. కేవలం ఇండియాలోనే ఉంటారు, లేకపోతే సౌత్ ఇండియాలోనే ఉంటారు అని అలాగేమీ కాదు. లేకపోతే వర్గంలో బ్రాహ్మణుల్లోనే ఉంటారు, క్షత్రియుల్లోనే ఉంటారు అనేమీ లేదు. సాధు పురుషుడు వర్గము, వర్ణము, కులము, మతము ఇత్యాదులకు అతీతంగా అన్ని సమాజములలోనూ ఉంటారు. అది ముందు ఫస్ట్ పాయింట్. అది దేర్ ఆర్ ఓన్లీ టూ రిలిజియన్స్ ఇన్ దిస్ వరల్డ్, ద గుడ్ అండ్ ది బ్యాడ్. అండ్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఎవ్రీవేర్ అండ్ దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఆల్సో, సత్పురుషా. అయితే వాట్ ఈస్ గుడ్? సత్ అంటే ఏమిటి? గుడ్. గుడ్ అంటే వాట్ యు మీన్ బై గుడ్? గుడ్ ఈజ్ ది అల్టిమేట్ డెఫినేషన్. గుడ్కి అల్టిమేట్ డెఫినేషన్ ఏదైతే ఆ సర్వవ్యాపకమైన సద్వస్తువు పరమాత్మకు కనెక్ట్ అయి ఉంటుందో, ఏది అటువైపు మన దృష్టిని ఆకర్షించగలుగుతుందో అది సత్. దాంతో సంబంధం ఉన్నవాళ్ళు సత్పురుషులు. అలాగా సత్. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెట్టుకు నీళ్లు పోస్తున్నారనుకోండి, అది సత్ అవుతుంది. ఎందుకంటే ఆ చెట్టులో ఉండేటువంటి ప్రాణశక్తితోటి మీరు కనెక్ట్ అవుతున్నారు. ఆ కనెక్షన్ అది సత్. మీరు కనెక్ట్ అవ్వకపోతే నీళ్లు పోయారు, కనెక్ట్ అయ్యాకనే నీళ్లు పోస్తారు. కనెక్ట్ అయ్యాకనే నీళ్లు పోస్తారు. అదే ఎవరికైనా కొంత కూలీ ఇచ్చి పోయించినప్పుడు ఆ కూలీవాడు కనెక్ట్ కాకపోవచ్చు, వాడు డబ్బు కనెక్ట్ అవుతాడు, కానీ పోయించేవాడు అసత్ కనెక్ట్ అవుతాడు. సో ఆ విధంగా సత్తుతో కనెక్ట్ అయ్యే వాళ్ళు సత్పురుషులు, వాళ్ళే పండితులు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఊరికే ఫార్ములాలు పట్టుకుని వెళ్ళాడితే ఏమైనట్టు, పారాయణలు చేస్తే ఏమైనట్టు? ఆ కనెక్షన్ ఉండాలి. కనెక్ట్. ఎందుకంటే జీవుడు అన్నవాడు ఆ పరమాత్మ నుండి వేరైపోయి ఉన్నాడు, సెపరేట్ అయి ఉన్నాడు. అదే వీడి సమస్య. వీడికి పట్టిన దోషం అదొక్కటే. కనెక్షన్ పెట్టుకుంటే వీడి సమస్యలన్నిటికీ దాంట్లోనే పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఆ కనెక్షన్ పెట్టుకోవాలి. మీరు చూడండి, ఈ పాయింట్ మీకు కొంత క్రూడ్ షేప్లో మీకు అంతటా కనపడుతుంది, కొంత క్రూడ్గా కనపడుతుంది. ఇప్పుడు నామం పెట్టుకుంటారు. ఎందుకు నామం పెట్టుకుంటారంటే విష్ణువు నామం పెట్టుకుంటాడని పెట్టుకుంటారు. అంటే ఆ విష్ణువుతో కనెక్ట్ అవ్వాలి. విష్ణువు నామం పెట్టుకుంటాడని నీకు ఎలా తెలుసు అంటే దట్ ఈజ్ సంబడీస్ ప్రాజెక్షన్. మొత్తానికి వాడికి తెలియకుండానే దెర్ ఈజ్ అన్ అటెంప్ట్ టు కనెక్ట్ విత్ ది రియల్, అన్ అటెంప్ట్. కాబట్టి ఆ కనెక్షన్కి మనం ప్రయత్నం చేసినట్లయితే మనం సత్పురుషులము అవుతాము. అయితే సమాజంలో ఈ సత్పురుషులు అనేదానికి డెఫినేషన్స్ లేకపోతే ఒక ఒపీనియన్స్ ఎలా ఫార్మ్ అయ్యాయంటే రిలిజియన్ బేస్డ్గా ఫార్మ్ అయ్యాయి. రిలిజియన్స్ ఉంటాయి కదా. రిలిజియన్ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్ థాట్. అది మనం మర్చిపోకూడదు. దేవుడు రిలిజియన్ తయారు చేసి పైనుంచి కిందకి డ్రాప్ చేయలేదు, అలాగేమీ కాదు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హ్యూమన్ థాట్. మనిషి యొక్క మస్తిష్కం నుంచి లేకపోతే మనిషి యొక్క సంకల్పం నుంచి రిలిజియన్ పుట్టింది. మీకు దృష్టాంతం కావాలా?
చూడండి, బాబా గారి రిలిజియన్ ఉంది, సాయిబాబా గారి రిలిజియన్ ఉంది, ఒక మెథడ్ ఆఫ్ వర్షిపే కదా, అది మనిషి సంకల్పం నుంచి పుట్టింది కాదు మరి. తర్వాత రాముడికి ముందు రిలిజియన్ వేరు, రాముడి కాలంలో రిలిజియన్ వేరు. రాముడి కాలంలో కౌసల్యాదేవి ఆ దేవుణ్ణి పూజించింది తప్ప రాముడిని పూజించలేదు ఆవిడ. రాముడి క్షేమాన్ని కోరి దేవుణ్ణి పూజించింది. తర్వాతి కాలంలో రాముణ్ణి పూజిస్తున్నారు. కాబట్టి రాముణ్ణి దేవుడిగా పూజించుట అన్నది తర్వాతి కాలంలో మనిషి సంకల్పం నుంచి పుట్టినదియేగా. కాబట్టి ఎప్పుడూ కూడా మతము మనిషి సంకల్పం నుంచి పుడుతుంది. క్రిస్టియన్ మతం ఎప్పుడు పుట్టింది? క్రీస్తున్నప్పుడు లేదు. క్రీస్తున్నప్పుడు జుడాయిజం ఉంది, ఆయన జూ. క్రీస్తు దేహత్యాగం చేసిన తర్వాతి భక్తులు వాళ్ళందరూ ఆ మతమును తయారు చేసినారు. వాళ్ళు కూడా ఏదో కుమ్మరివాడు కుండం తయారు చేసినట్టుగా ఓ పూటలోనో వారంలోనో నెలలోనో తయారు చేస్తారని మీరు అనుకోకూడదు. ఆ ప్రాక్టీసెస్ అన్నీ కలిపి ఒక జనరేషన్ 2 జనరేషన్స్ అయ్యేప్పటికీ ఈ హ్యూమన్ విల్, హ్యూమన్ థాట్ అది అక్యూములేట్ అయ్యి కొన్ని ప్రాక్టీసెస్ ఆరంభమయ్యి ఒక రిలిజియన్గా రూపుదిద్దుకుంటుంది. ఇట్ ఈజ్ ఎన్ యాంథ్రోపోమార్ఫిక్ ప్రాసెస్. ఆ విధంగా రిలిజియన్ రూపుదిద్దుకుంటుంది. ఆ రిలిజియన్లో 2 అంశాలు ఉంటాయి. ఏ అంశాలైతే సత్తుకి కనెక్షన్ పెడతాయో అది ట్రూ రిలిజియన్. ఏ అంశాలైతే సత్తుతో కనెక్షన్ అనే మౌలికమైన తత్వాన్ని ప్రక్కన పెట్టి కేవలము డాగ్మాటిక్గా, అంటే ఆలోచన లేకుండా వాడెవడో చేసాడు కాబట్టి నేను చేస్తాను అనే బిలీఫ్ లాగా మారుతాయో అది ది రిలిజియన్ ఆఫ్ ది మాసెస్. దానికి సత్తుతో కనెక్షన్ ఏమి ఉండదు. అలాంటిది రిలిజియన్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. అయితే మీరు అనొచ్చు, సత్తుతో కనెక్షన్ లేని ఈ రిలిజియన్ ఇలా ఎందుకు వచ్చింది అని అనొచ్చు. మోటివ్. ఎప్పుడు కూడా రిలీజియస్ ప్రాక్టీసెస్ వెనుక మోటివ్ ఉంటుంది. మోటివ్ లేని రిలిజియన్నే సత్తుతో కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ దానికి వేరే మోటివ్ అక్కర్లేదు. ఇట్ కనెక్ట్స్ యూ టు యువర్ ఆరిజిన్, టు యువర్ సోర్స్. దానికి వేరే మోటివ్ అక్కర్లేదు. కర్మయోగ. మీరు మోటివ్ని తీసేస్తాడు శ్రీకృష్ణుడు, మా ఫలేషు కదాచన. మోటివ్ని తీసేస్తాడు. కర్మ అదే. మోటివ్ని తీసేసేపటికి అది మిమ్మల్ని సత్తుతో కలుపుతుంది, యోగం అయిపోతుంది. యోగం అంటే సత్తుతో కలయిక. మోటివ్ పెట్టుకునేప్పటికీ మీరు సత్తు నుంచి విడిపోతారు. అందుగురించి మా ఫలేషు కదాచన. కాబట్టి ఈ బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే ఫియర్ అండ్ డిజైర్తో మోటివేట్ అవుతాయో ఆ బిలీఫ్ సిస్టమ్స్కి సత్తుతో కనెక్షన్ ఉండదు. నా కామకామా, కోరికలను కోరుకునేటువంటి వాళ్ళకి ఆ సత్తుతో కనెక్షన్ ఉండదు. ఎందుకంటే కోరికలు సంసారానికి సంబంధించి ఉంటాయి. ఓకే, అంచేత అవి సత్పురుషులు కేటగిరీలోకి ఆ కోరికలను పెట్టుకున్న వాళ్ళు రారు. నా కామకామా. నాకేమనిపిస్తుందంటే అక్కడ ప్రలాపంతి అని ఉంది. అంటే ప్రేలాపన, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు అని అర్థం చెప్పినట్లయితే అన్నా దానికి కూడా పెట్టాలి. ఆ నాన్ని 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. నా కామకామాహ, కామకామాహ పండితాహ నా అని ఒకసారి, పండితాహ న ప్రలపంతి అని 2సారి పెట్టుకోవాలి. లేక ప్రలపంతి అంటే ధాతూనామనేకార్థత్వం. అభిలాప అని ఉంది, అభిలపంతి అని ఉంది. ఊరికే మాట్లాడతారు అనే అర్థం చెప్పుకున్నట్లయితే అనా అక్కర్లేదు. ఇంకా సత్పురుషులు మాట్లాడతారు. ఎలా ట్రాన్స్లేట్ చేశారు? నప్రలపంతే. నా కామకామాహ 2 సార్లు నా పెట్టుకున్నాడు కదా. అది ఆ నా రెండింటికి అన్వయిస్తుంది. అంటే కామకామాహ సంతః నప్రలపంతి అని. అంటే పండితులు ఎవరన్నమాట? కామకామాహ కారు, ప్రలపంతి కాదు. అంటే వెర్రి మాటలు మాట్లాడరు, కోరికలను కలిగి ఉండరు. కాబట్టి సత్పురుషులతోటి సత్తుతోటి సంబంధమును పెట్టుకున్న వాళ్ళే సత్పురుషులు. ఆ సత్ అంటే పరమాత్మ. ఏది సత్యో అది ఏ సత్యము. ఈ మాటని ఇలా చెప్పిన వాళ్ళు నాకు 2 మహాపురుషులు కనపడ్డారు.
ఒకడు శంకరులు. యత్సత్ తదేవ సత్యం, సదేవ సత్యం అని ఆయన ఇదమిత్తంగా ఇన్ సో మెనీ వర్డ్స్ అదే సత్యము అని చెప్పాడు. మీరు ఆలోచించుకోండి, ఇప్పుడు ఎదుర్కొండగా త్రాడు ఉన్నదియా పాము ఉన్నదియా అంటే త్రాడు ఉన్నది. ఏది సత్యము, త్రాడా పామా? త్రాడు. ఎందువల్ల? ఉన్నది అదే. కాబట్టి ఏది ఉన్నదియో అదే సత్యమగును. అంచేతనే యత్ సత్ తదేవ సత్యం, సదేవ సత్యం, సదేవ. శంకరుల యొక్క మాట ఉపనిషత్తులో లేదలాగా. ఉపనిషత్తులో సత్ అనుంది ఛాందోగ్యంలో, సత్యం అనుంది తైత్రీయంలో. అయితే ఛాందోగ్యంలో కూడా తత్ సత్యం అని ఉంది, లేకపోవడం కాదు, ఉంది. అక్కడ తత్ అంటే సత్తుకి కనెక్షన్, పరామర్శ. కాబట్టి తత్ అంటే ఆ సత్యే సత్యం, సత్యం. కాబట్టి ఉపనిషత్తు చెప్తోంది, శంకరులు చెప్తున్నారు. ఆధునిక కాలం, అర్వాచీన కాలంలో ఏది ఉందో అదే సత్యము అని మన దృష్టిని ఆ వాక్యం వైపు ఆకర్షించిన వాడు. అంటే వీళ్ళు ఈ వేదాంతం అంటారు తప్ప సూక్ష్మంగా చూడరు. ఇదికే పై ఎడిఫిస్, ఆ ప్రసాదాన్ని కట్టుకుంటూ పోతారు, ఆ మూలంలోకి పోరు. మూలంలోకి వెళ్ళినట్లయితే ఏది సత్యో అది ఏ సత్యము. మీరు దేని వెంటబడాలి? సత్ వెంటబడాలి. ఉన్నదాన్ని పట్టుకోవాలండి, లేని దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? అక్కడ ఏదో కొమ్మ ఉందని అనుకుని ఏదో నీడలాగా ఉంటే అది కొమ్మ ఉంది, అది కొమ్మ అయి ఉంటుందని దాన్ని పట్టుకున్నారనుకోండి, ఏమవుతారు? కింద పడతారు. ఉన్నదాన్ని పట్టుకోవాలి. ఊహించుకుని ఏదో పట్టుకుంటే ఏమవుతుంది? గోతులో పడతాడు వెళ్ళి. ఉన్నదాన్ని పట్టుకోవాలి. కాబట్టి తర్వాత ఏది ట్రూత్ ఏమిటంటే ఏది ఉన్నదియో అదే ట్రూత్. మీరు ఊహించుకున్నది ట్రూత్ కాదు. కాబట్టి ఈ మౌలికమైన సత్యమును దీన్ని పాయింట్అవుట్ చేసినటువంటి అర్వాచీన ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గారు, ఆయనకి చెందుతుంది ఆ క్రెడిట్. ఆయన బాగా హైలైట్ చేసి చెప్పారు ఆ మాట. కాబట్టి ఆ ఉన్నది ఏదియో అదియే యథార్థము, అదియే సత్యము, దానిని పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు రిలిజియన్లో మీకు 2 ఆస్పెక్ట్స్ వచ్చాయి. దీన్నే వివేకానంద స్వామి, రామతీర్థ వీళ్ళందరూ కూడా పాయింట్అవుట్ చేశారు. ద రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ అంటే జనులు, ప్రాకృత జనులు అనుసరించే రిలిజియన్ ఒకటి ఉంటుంది. ఆ రిలిజియన్ యొక్క మౌలిక స్వరూపం ఏమిటో తెలుసిన? కట్టు, బొట్టు, జుట్టు, బిలీఫ్స్ అండ్ రిచువల్స్. రిచువల్స్ అండ్ బిలీఫ్స్ మీరు ఆ వరుసలో పెట్టుకోండి. ఈ 5 ఒక చోట పెడితే అది మ్యాసెస్ అంటే ప్రాకృత జనులు ఫాలో అయ్యే మతం. ఇప్పుడు ప్రాకృత జనులు అని మనం ఎవరినో తక్కువ చేస్తున్నామని మీరు అనుకోవద్దు. అజ్ఞానంలో ఉండే జనులు అలా ఫాలో అవుతారు. వాళ్ళకేమిటి? కట్టు, బొట్టు, జుట్టు. అంచేతనే నేను పలు పర్యాయములు చెప్తూ ఉంటాను, ఒక రకమైన వేషం వేసేస్తే భారతదేశంలో వాడు గొప్పవాడైపోతాడు. అంతే మీరు చేయాల్సింది, ఒక రకమైన వేషం వేసేయాలి. నేను ఆలోచించాను, ఇప్పుడు సన్యాసులు గుండె ముండనం ఎందుకు చేసుకుంటారు అంటే, టు బిగిన్ విత్ అది త్యాగానికి చిహ్నం అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే సుబ్రహ్మణ్య గారు, మా గురువు గారు చెప్పేవారు చిన్నప్పుడు, అహంకారము జుట్టుని ఆశ్రయించి ఉంటుంది అని చెప్పేవారు. ఆ దేహాభిమానము అది జుట్టును ఆశ్రయించి ఉంటుంది. అంచేతనే మీరు స్త్రీలు చూడండి, వాళ్ళు జుట్టు మీద ఎంత శ్రద్ధ పెట్టుకుంటారు. అంటే మరి అహంకారం పురుషులకు ఉండదంటే పురుషులకి ఉంటుంది. వీళ్ళకి ఆ క్రాఫింగ్ మీద ఎంత జుట్టు ఎంత శ్రద్ధ పెట్టుకుంటారు. దేవుడిని దర్శించినప్పుడు అహంకారం తీసేయటం కోసం ముందు జుట్టు తీసేసి దేవుణ్ణి దర్శించమని ఆ రకంగా వచ్చింది అది. కాబట్టి ఈ ముండనం ఎందుకు పెట్టారు సన్యాసికి అంటే, అహంకారం పోతుంది అక్కడితోటి, అందుకోసం పెట్టారు. అది అలా మెయింటైన్ చేసుకోమని ముండనం చెప్పారు. కొంతమంది ఈ హిమాలయాల్లోనూ అక్కడ ఉంటారు కదా, అక్కడ ముండనం ఎక్కడ కుదురుతుంది, బార్బర్ షేవ్ ఎక్కడ కుదురుతుంది. అంచేతను అహంకారం అప్పటికే తొలగిపోయింది, ఇంకా దేహాభిమానము తొలగిపోయి ఆ జుట్టు అలా వదిలేశారు. వదిలేస్తే అది గడ్డాల కింద అలాగా మారింది. దిస్ ఈజ్ ది ఒరిజినల్. తర్వాతి కాలంలో ఏమిటి,
తాను గొప్పవాడుగా లోకంలో ప్రచారం అవ్వాలంటే గడ్డం పెంచడం, అలాగే గడ్డం పెంచుకుని ఉన్నట్లయితే వాడు గొప్పవాడు. వాల్మీకి బొమ్మ ఎవరు వేస్తాడనుకోండి, రవివర్మ వాల్మీకి బొమ్మ, వశిష్ఠుని బొమ్మ వేస్తే గడ్డం ఉంచుతాడా తీసేస్తాడా? ఉంచుతాడు. మహర్షుల బొమ్మల్లో గడ్డాలు ఉంటాయా, తీసేస్తారా? ఉంటాయి. విశ్వామిత్ర మహర్షికి సినిమాలో, రామాయణం సినిమాలో గడ్డం ఉంటుందా పోతుంది, తీసేస్తాడా? ఉంటుంది. వశిష్ఠుడికి ఉంటుంది. అడవి నుంచి వచ్చిన విశ్వామిత్రుడికి ఉంటుంది, ఊళ్ళోనే ఉన్న వశిష్ఠుడికి కూడా ఉంటుంది. దశరథ మహారాజు గారికి ఉండదు. కాబట్టి కట్టుబొట్టు జుట్టుని బట్టి వాడు గొప్పవాడైపోతాడు. దిస్ ఈజ్ ది రిలీజియన్ ఆఫ్ ది మ్యాసెస్. చాలామంది దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. తర్వాత ఇంకొక రిలీజియన్ ఆఫ్ ది మ్యాసెస్లో రిచువల్స్. ప్రతిదీ ఒక రిచువల్. ఇప్పుడు త్యాగం చేయమంటారు అనుకోండి, త్యాగము అంటే విడిచిపెట్టుట, దాన్ని రిచువల్ చేస్తాడు. త్యాగానికి సంబంధించిన రిచువల్ చేస్తాడు. కామక్రోధాలను విడిచిపెట్టరా అంటే విరజాహోమం చేస్తాడు. కామక్రోధాలను విడిచిపెట్టడు, విరజాహోమం చేస్తాడు. అహంకారాన్ని విడిచిపెట్టరా అంటే అహంకారం జుహోమి స్వాహ అని విరజాహోమం చేస్తాడు. విరజాహోమం చేయడం తప్పు కాదు, దాన్ని స్పిరిట్ తీసుకుంటే. స్పిరిట్ లేకుండా విరజాహోమం చేసాడనుకో అది వ్యర్థం కదా, అప్పుడు కూడా తప్పేమీ కాదు, వ్యర్థమైనది కదా. కాబట్టి ఇటువంటి మీనింగ్లెస్ రిచువల్స్, ఏ రిచువల్ ఈజ్ ఓకే, ఏ మీనింగ్లెస్ రిచువల్, దాంట్లో సార్థకత లేని రిచువల్, అది ఈ ప్రాకృత జనుల యొక్క మతంలో భాగంగా ఉంటుంది. మనం అటువంటి రిచువల్స్ చేస్తుంటే మనం కూడా దాంట్లో జాయిన్ అయ్యామని అర్థం. తర్వాత బిలీఫ్స్, ఫైనల్లీ బిలీఫ్స్ అంటే ఉపాసన. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ ది మ్యాసెస్. దీనికి సత్తుతో సంబంధం ఉండదు. దీనికి సంబంధము ఆ మోటివ్ ఏదో ఉంటుంది. కామక్రోధాదుల యొక్క కామము, భయము, ఈ మోటివ్స్ తోటి సంబంధం ఉంటుంది దీనికి. అలా బిలీవ్ చేస్తాడు. ఎందుకని? వెనకాల బిలీఫ్ వెనకాల మోటివ్ ఉండి తీరుతుంది. నేను మొన్న చెప్పాను ఇది. బిలీఫ్ వెనుక తప్పనిసరిగా మోటివ్ ఉంటుంది. వాడు ఆ విధంగా ఎందుకు బిలీవ్ చేస్తున్నాడబ్బా అని మీరు కనుక పరిశీలించినట్లయితే వాడు హీజ్ ఏ మోటివేటెడ్ గై, అందుకోసం అలా బిలీవ్ చేస్తున్నాడు. మోటివేటెడ్ గాయ్. అయ్యప్ప డ్రెస్ ఎందుకు వేసుకున్నాడప్ప అంటే హీజ్ ఏ మోటివేటెడ్ గాయ్. ప్రస్తుతం ఉద్యోగం లేదు, తొందరలో ఏవో 4-5 అప్లికేషన్స్ పెడుతున్నాడు, ఏవో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అయ్యప్పకి వెళ్ళి వచ్చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. హీజ్ మోటివేటెడ్ గాయ్. బిజినెస్ మ్యాన్ అంత పెద్ద పూజ చేసి అందరికీ స్వీట్లు పెంచి పెడుతున్నాడు. ఎందుకని అంటే ఈజ్ ఏ మోటివేటెడ్ గాయ్. బిజినెస్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు రిబ్బన్ కటింగ్ చాలా ఖర్చు పెడతారు. ఆ టైంలో మీరు ఎక్కడ ఉంటే మీకు టిఫిన్, కాఫీ కూడా ఫ్రీగా ఇస్తాడు. మీకు తెలుసా సంగతి? బిజినెస్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు. ఎందుకని? దానబుద్ధి కాదు అది. ఈజ్ ఎ మోటివేటెడ్ పర్సన్. ఎవ్రీ బిలీఫ్ హ్యాస్ మోటివ్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. మోటివేటెడ్గా ఉంటుంది. మీరు దేవీ దేవతల ఉపాసనలన్నీ కూడా మోటివేటెడ్గా ఉంటాయి. ఇన్ దట్ సెన్స్ అవి ప్రాపంచిక సంబంధమును కలిగి ఉంటాయి తప్ప సత్తుతో సంబంధం ఉండదు వాటికి. అందుగురించి అటువంటి రిలిజియన్ని ప్రక్కన పెట్టి ఏ రిలిజియన్ అయితే సత్తుతో సంబంధమును కలిగి ఉంటుందో అంటే నాట్ మోటివేటెడ్ బై వరల్డ్లీ డిజైర్స్, నా కామ. తర్వాత వాళ్ళు ఇన్ని ఎక్కువ మాటలు మాట్లాడరు. ఊరికే పారాయణలని, ప్రార్థనలని, పుస్తకాలు, ప్రార్థనల పుస్తకాలు. ఆ ప్రార్థన అదేం తెమలదు. పద్యాలు అన్నాం అని పద్యాలు 100, గద్యం అన్నాం ఇంతంత పొడుగు గద్యం. ఆ గద్యము ఇన్ సమ్ ప్లేసెస్ రిడిక్యులస్గా ఉంటుంది. అంటే ప్రలపంతి అంటున్నారు కదా, అందుకోసం చెప్తున్నా. రిడిక్యులస్గా ఉంటుంది. ఎలాగా రిడిక్యులస్ అంటే ఎలాగా? ఇప్పుడు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఓ దేవా, నీకు ఆదితాళము, రాగతాళము, మోహిని, కాంభోజి, కాంచాలి, భైరవి, పలాస్ అండ్ రామ పలాస్ అండ్ కృష్ణ పలాస్ అండ్ హిందుస్థానీ, కర్ణాటక సంగీతము ప్రియా అంటాడు. ఏమైనా అర్థం కాదండి? వాట్ డస్ ఇట్ మీన్?
అంటే వీటికి తెలుసున్న రాగాలు ఉంటాయి, హిందోళి, గాంధారి అంటే రాగాల ఏవో లిస్ట్ ఉంటుందిగా. ఆ రాగాల పుస్తకం తీసుకుని చూసి వెనకాల ఇండెక్స్ చూసుకుంటే అవన్నీ పెట్టేసి ప్రియా అని పెడతాడు. ఏమిటి వాట్ ఈజ్ దాట్? ఆ దేవుడి ప్రార్థన అదే. దాన్ని ప్రలాపం అనాలా, ఏమనాలండి? కట్టమంచి రామలింగారెడ్డి గారు సాహిత్య విమర్శ చేశారు. అల్లసాని పెద్దన మొదలైన ఈ ప్రబంధ కవులు ఉన్నారు చూసారా, వీళ్ళ మీద విమర్శ చేశారు ఆయన. ప్రబంధ కవుల్ని వీళ్ళందరూ పలకీలో పెట్టి ఊరేగిస్తుంటే ఆయనేమో విమర్శ చేశారు, ఆయన క్రిటిక్ చేశాడు. ఆయన అన్నాడు, ఈ గద్య ఉంది, ఈ గద్య చాలా కృత్రిమంగా ఉంది అన్నాడు ఆయన. ఏమిటా గద్య? అడవిని వర్ణిస్తున్నాడు. గజేంద్ర మోక్షంలో అడవిని వర్ణిస్తాడు. ముందు ఏనుగును పట్టుకొచ్చే ముందు అడవిని వర్ణిస్తాడు, ఫైనల్గా ఏనుగును పట్టుకొస్తాడు. అడవిని ఎలా వర్ణించాడో చెప్పమంటాడా? అరటి, మామిడి, జామ, పనస, నేరేడు, బిల్వ, అశ్వత్థాశమి అని ఇలాగ చెట్లన్నీ పెట్టి ఇటువంటి వృక్షములతో కూడినట్టు అంటాడు. అలా ఉండదు ఏ అడవి, ఈ సృష్టిలో ఏ అడవి అలా ఉండదు. ఎందుకంటే జామ, మామిడి ఉన్న చోట రాగిను మర్రి ఉండవు. ఈ అడవులలో మీరు ఒక అరకిలో ఎత్తు వెళ్తుంటే అట్ ఎవరీ లెవెల్ ది ఫానా అది మారిపోతూ ఉంటుంది. అంటే వీడు అడవిలో ఉండే చెట్ల పేర్లన్నీ డిక్షనరీ నుంచి, ఆవరణిఘంటు నుంచి బట్టి పట్టిన వాడే తప్ప ఎప్పుడూ అడవిని చూసినవాడు కాదు, అడవిలో చెట్ల యొక్క లక్షణం వీడు తెలుసున్నవాడు కాదు. ఏ అడవిలోనూ, సృష్టిలో ఏ అడవిలోనూ ఇన్ని చెట్లు ఒకే చోట ఉండవు. ఈ చెట్లు ఇంకా మృగములు, ఏనుగులు, దున్నలు, జిరాఫీలు, కోతులు, అడవి కుక్కలు, నక్కలు, ఇవన్నీ ఉన్నట్టు అంటాడు. ఇవన్నీ ఒక చోట ఉండవురా నాన్న. అంత కృత్రిమంగా ఎందుకు వర్ణించడం? అంటే ఏమిటి? పెద్ద పెద్ద సమాసం కావాలే తప్ప, గద్య నిండాలే తప్ప నేను అడవిని వర్ణించాను అనే సంతోషం. అంటే కావ్య లక్షణం ఏమిటంటే ప్రకృతి వర్ణన ఉండాలి అని ఎక్కడో చెప్పారు. కాబట్టి ప్రకృతి అంటే అడవి, నేను అడవిని వర్ణించాను అనే సంతోషం. కాబట్టి అవరణిఘంటులో ఉండే పదాలన్నీ, వృక్షవర్గంలో ఉన్న పదాలన్నీ పెట్టేయటం, అక్కడ పశువర్గంలో ఉన్న పదాలన్నీ పెట్టేయటం. అవరణిఘంటం వల్లించి కూర్చున్నాడు కదా, దాన్ని సద్వినియోగం చేసేయటం. ఇలా చేశారు ఈ ప్రబంధ కవులు. ఈ వర్ణన గద్యలను ఇలా చేశారు. ఈ గద్యలలో కృత్రిమంగా ఉన్నాయి తప్ప ఏమీ సారము లేదు అని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడి ప్రార్థనలు కృత్రిమంగా ఉన్నాయని నేను చెప్పిన నా స్పిరిట్ అర్థమైందా? నా ఘోష ఏమన్నా మీకు తెలిసిందా? అలా ఉండకూడదు. వెరీ మీనింగ్లెస్, రిడిక్యులస్గా ఉండకూడదు. దాన్ని ప్రార్థన ఏమిటి? అలా ఉండరు సత్పురుషులు, పండితులు అలా ఉండరు. వారు ప్రార్థన చేశారంటే ఆ ప్రార్థనలో హృదయమునందలి జ్ఞానము, ప్రసన్నత, ప్రేమ, శరణాగతి భావన ఇవన్నీ కూడా తుణికిసలాడుతూ ఉంటాయి ఆ ప్రార్థనలో. అంతే తప్ప ఏదో ప్రలాపాలు పెట్టి ఇది ప్రార్థన అంటూ ఉండడం. ఓ గురువుగారు ఉంటారు, ఆ గురువుగారి మీద 8 పద్యాలు రాసేయటం. ఎవడో పద్యాలు రాసేవాడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు పద్యాలు రాసేవాడు ఒకడు ఉంటాడు పక్కన. వీడు ఎక్కడికి వెళ్ళి వీడు ఉంటాడు, పద్యాలు రాసేవాడు ఉంటాడు. వాడు పద్యాలు రాసేస్తాడు, తెలుగులో రాసేవాడు తెలుగులో రాస్తాడు, ఒకటి సంస్కృతంలో కూడా రాసేస్తాడు. ఓసారి నా దగ్గరికి ఎవరో వచ్చారు, మీరు మాకు 15 పద్యాలు రాసి పెట్టాలండి ఆయన సంస్కృత శ్లోకాలు. నేను అన్నాను, నా వల్ల కాదయా బాబు. నేను ఒకడిని నాకు వెంటనే తోచింది, పాపం వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేద్దాం, నేను ఒకడిని చూపిస్తాను మీకు, నేను వాడికి రికమెండ్ కూడా చేస్తాను, మీరు వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పాను. నేను వాడిని చూపించాను, వాడితో చెప్పాను, అరే వీళ్ళకి 15 పద్యాలు కావాలట్లా రాసేవరా అని. అంటే దేని మీద రాయమంటావురా అన్నాడు. వాళ్ళే చెప్తారా నీకు టాపిక్? సరే మరి చూస్తాను అన్నాడు. వీళ్ళు వెళ్ళి టాపిక్ చెప్పారు, ఆయన 15 పద్యాలు రాసి ఇచ్చాడు. వాళ్ళు వేసుకున్నారు. ఒకడు అలా ఉంటాడు. కాబట్టి గురువుగారి మీద పద్యాలు రాస్తే బాగుండును అని ఎవడో ఉంటాడు, ఆయన రాసి పట్టుకు తప్ప వస్తాడు. దాన్ని వీళ్ళు ప్రింట్ చేసి ఫోటో కట్టేసి అక్కడ పెట్టేస్తారు. ఇంక ఈ పైన వచ్చిన వాళ్ళందరూ దీన్ని కంఠస్థం చేయండి ముందని దాన్ని పురమాయిస్తారు. ఓ 10,000 కాపీలు తయారు చేసి పంచిపెడతారు. పిల్లలందరికీ స్కూల్స్లో పంచిపెడతారు, దీన్ని కంఠస్థం చేయండి అని. గురువుగారి మీద పద్యాలు కంఠస్థం చేయడం
ఏమండి ఇది? దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ప్రమోషను ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్ ఇట్ షుడ్ నాట్ బి డన్. సత్పురుషులు ఇలా ఉండరు. సత్పురుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు కట్టు బొట్టు జుట్టు ఇవి సత్యమునకు సత్తునకు సంబంధము గలవి కావు. సత్తుకి జెండర్ ఉండదు, సత్తుకి రూపం ఉండదు. కాబట్టి కట్టుబొట్టు జుట్టు దే ఆర్ నాట్ ఇంపార్టెంట్, దే ఆర్ నాట్ రిలవెంట్. ఇప్పుడు అబుల్ కలాం గారి జుట్టు చూసి ఆయన్ని సైంటిస్ట్ అనుకుంటారా? ఆయన క్రాఫింగ్ ఎలా ఉంటుంది? ఎవరో చెప్పారు, ఎవరో క్రాఫింగ్ స్టైల్ మార్చండి అని. ఆయన అన్నాడు వదిలేవా దాని జోలికి వెళ్ళొద్దన్న. ఇదే నిజంగా ఆయన సైంటిస్ట్ అయింది, దానికి క్రాఫింగ్కి ఏమైనా సంబంధం ఉందా? క్రాఫింగ్ చూస్తే సైంటిస్ట్ అని ఎవడో అనుకోడు. ఐన్స్టైన్ జుట్టు చూసారా ఎప్పుడైనా? సైంటిస్ట్ అని ఎప్పుడైనా అనుకుంటారా ఆ జుట్టు చూసి? ఇప్పుడు ఐన్స్టైన్ జుట్టులాగా నువ్వు నేను పెట్టుకున్నావు అనుకో, మనం సైంటిస్టులు అవుతావా? కాబట్టి కట్టు బొట్టు జుట్టు సంబంధం ఉండదు. అవి ఇర్రిలవెంట్, అవేవో ఉండిట్లో ఉంటాయి, ఇర్రిలవెంట్. తర్వాత మోటివేటెడ్ యాక్షన్ ఉండదు, రిచువల్ మీనింగ్లెస్ రిచువల్ ఉండదు ఆ సద్ధర్మంలో. తర్వాత మోటివేటెడ్ బిలీఫ్ అండ్ డాగ్మా ఉండదు. వాళ్ళు సత్పురుషులు, వాళ్ళు పండితులు. నో సర్ప్రైజ్, వాళ్ళ మాటలు చాలా తక్కువ ఉంటాయి. బుద్ధుని యొక్క నోబుల్ ట్రూత్స్ 4 ఉన్నాయి. ఆ 4 ఇప్పటికీ ఎవళ్ళు చెప్పుకున్నా 4 చెప్పుకుంటూ ఉండాలి. వేదాంతం అంతా 4 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సర్వం దుఃఖం, దుఃఖస్య కారణమస్తి, ఆ కారణాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అంటూ ఇలాగ 4 ఉంటాయి. మొత్తం వేదాంతం అంతా కూడా ఈ 4 సూత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొత్తం ధర్మం అంతా కూడా నా ప్రలపంతి. సత్పురుషులు ఉడికే అధిక ప్రసంగమును చేయరు, చాలా విలువైన మాటలనే చెప్తారు. నా కామకామ, ఈ కామనల గురించి కూడా తర్వాత రాబోతోంది. అది కూడా సత్పురుషుల యొక్క జీవితంలో ఉండదు. తర్వాత స్పృష్టా సుఖేనా ప్యథవా అసుఖేనా. ఏమన్నా మనిషి జీవిస్తూ ఉంటే వాడి జీవితంలో వాడు స్పృశించబడుతాడు. దేని చేత అంటే హీ ఎన్కౌంటర్స్, వాడికి 2 తారసిల్లుతాయి. ఏమిటి? సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు. సుఖము చేత స్పృశించబడినవాడు అంటే సుఖము వాడికి తారసిల్లవచ్చు, లేదా దుఃఖము తారసిల్లవచ్చు. ఏమన్నా ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చెప్పాల్సి వస్తుంది. వీడు ఇదే చెప్తాడు, వీడికి ఇదొక అలవాటు కింద అయిపోయింది అని విన్నవాళ్ళు అనుకోవచ్చు. సుఖ దుఃఖముల యొక్క స్వరూప స్వభావములను పరిశీలించి పెద్దల వలన విని తాను పరిశీలించి తెలుసుకున్నవాడు కొన్నింటి జోలికి వెళ్ళడు. అవేమిటో చెప్పమంటారా? నక్షత్ర విద్య, గ్రహ విద్య, రేఖా విద్య, పేర్లని బట్టి, సంఖ్యని బట్టి భవిష్యత్తులో సుఖమా దుఃఖమా, తర్వాత సుఖం కోసం రిచువల్స్, సుఖం కోసం ఉపాసనలు, దుఃఖాన్ని పరిహరించే రిచువల్స్, దుఃఖాన్ని పరిహరించే ఉపాసనలు. ఎన్ని చెప్పాను? 9 చెప్పాను మీకు. ఈ 9 జోలికి వెళ్ళడు. ఈ 9 కొన్నింటి వెనుక లేక అన్నింటి వెనుక పడివాడు ఎవడో తెలుసునా? వాడి జీవితం గురించి తెలియని వాడు మాత్రమే వాడు వెంటపడతాడు. జీవితం గురించి వాడికి ఎందుకు తెలియలేదు? జీవిస్తున్నాడు కదా. అదే మరి, జీవిస్తున్నాడే కానీ జీవితమును ఎరుగడు. నేల విడిచి సాము అని ఒకటి ఉన్నది. వాడు జీవిస్తూ ఉంటాడు, జీవితాన్ని తెలుసుకోడు. జీవితం అలా సాగుతుండగానే జీవితాన్ని వదిలిపెట్టేసి వాడు ఏవేవో ఊహాపోహల్లో సంచరిస్తూ ఉంటాడు. నేల విడిచి సాము చేస్తూ ఉంటాడు. నేను జీవితాన్ని గడుపుతున్నాను, జీవిస్తూ ఉన్నాను. ఇది ఎంతో కాలం ఉండదు, కొద్ది కాలమే ఉంటుంది. ఈ ఉన్న కాలంలో ఈ జీవితం అనగానేమి అని కనుక వాడు పరిశీలించి తెలుసుకున్నట్లయితే వాడు ఇందాక నేను 9 లిస్టు చెప్పాను చూడండి, వాటి జోలికి వెళ్ళాడు. వాడు బతుకుతూ ఉంటాడు. జీవితం అంటే ఏటో తెలుసిన ప్రవాహము.
నది వలె. నదితో పోల్చారు మన వాళ్ళు. యథా నద్యస్యందమానా అని పోల్చారు. ఎప్పుడు పోల్చినా నదితో పోల్చారు. ప్రవాహము, ప్రవాహమునకు ప్రవాహం అనేది ఉందంటే రెండు గట్టులు ఉంటాయి దానికి. ఒడ్డు, ఈవలి ఒడ్డు, ఆవలి ఒడ్డు రెండు ఉంటాయి. రెండు లేకపోతే ప్రవాహం ఉండదు. వరద ఉంటుంది, లేకపోతే వరదైనా ఉంటుంది, లేకపోతే నీళ్లు లేని మైదానమైనా ఉంటుంది. ప్రవాహం ఉందంటే రెండు ఉంటాయి, ఈవలి ఒడ్డు, ఆవలి ఒడ్డు. జీవితం ఉందంటే రెండు ఉంటాయి. జీవితం అనే ప్రవాహానికి రెండు ఉంటాయి, సుఖము దుఃఖము. ఓకే. సో కాబట్టి సుఖ దుఃఖములు అలా ప్రవాహ రూపంగా వస్తూనే ఉంటాయి. కస్యైకాంతం సుఖముపనతం దుఃఖమేకాంతతో వా. సుఖము మాత్రమే గలదు ఫలానా వారికి అనేదే ఉండదు. ఇంకొకటికి దుఃఖము మాత్రమే కలదు అనేది ఉండదు. ఇది ఉంటుంది, అది ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. నీచైర్గచ్చత్యుపరి చ దశ చక్రనేమి క్రమేణ అని కాళిదాసు. సో చక్రనేమి అంటే నీళ్లు తోడే యంత్రం. దానికి ఇలా ఒక నేమి అంటే ఒక రిమ్ము పెట్టి దానికి యాక్సులు అవి ఉంటాయి. ఆ రిమ్ము మీద ఈ బకెట్స్ ఫిక్స్ చేస్తారు. ఆ యాక్సిల్ దగ్గర ఆ రిమ్ముని, ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటారు. పైన బకెట్ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, అది కిందకి వెళ్తుంది. అది నిండా నీళ్లు నిండుతాయి, నిండా ఫుల్ అయిపోతుంది. అది పైకి వస్తూ ఉంటుంది, ఫుల్గా ఉంటుంది బకెట్. ఇక్కడికి వచ్చేదాకా ఫుల్గా ఉంటుంది. అక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ ఖాళీ అయిపోతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఖాళీ అయిన బకెట్లు ఉంటాయి, సగం బకెట్లు ఖాళీగా ఉంటాయి, సగం బకెట్లు నిండా నీళ్లు ఉంటాయి. నిండా నీళ్లు ఉన్న బకెట్లు ఖాళీ అయిపోతూ ఉంటాయి, ఖాళీ అయిపోయిన బకెట్లు నిండా నీళ్లతో నిండుతూ ఉంటాయి. కాబట్టి ఓ బకెట్ చూపించి ఈ బకెట్ ఖాళీగా ఉంటుందా, నీళ్లు ఉంటాయా అని అడిగారు అనుకోండి, అంటే తెలివి తక్కువ వాడని అర్థం. అది కొంతసేపు నీళ్లు ఉంటాయి, కొంతసేపు ఖాళీగా ఉంటుంది. జీవితం అలా ఉంటుంది. తర్వాత నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు వీడు జీవిస్తున్నాడు. సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం వీడి అందరికీ సమానమే. ఒకడు ఉన్నాడు, వాడు సుఖములు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుటకు రిచువల్స్ చేసి దుఃఖములు పరిహరించుటకు రిచువల్స్ చేశాడనుకో, ఇంకొకడు ఏ రిచువల్స్ చేయలేదనుకో. మరి నేను ఇలా చెప్తున్నానని మీరేమనుకోవద్దు, కొంచెం మరి మొరటుగా చెప్తున్నానేమో నాకు తెలీదు. వీళ్ళిద్దరికీ కూడా జీవితంలో సుఖ దుఃఖాలు 50-50 ఉంటాయి. దీనికి మొరటు సామెత గలదు, ఏడ్చిన దాని మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అన్నట్లు. అర్థమైందా? రిచువల్స్ చేసిన వాడికి సుఖ దుఃఖాలు ఏ రేషియోలో ఉంటాయి? 50-50. రిచువల్స్ చేయని వాడికి ఏ రేషియోలో ఉంటాయి? 50-50. సుఖ దుఃఖముల సుఖప్రాప్తి దుఃఖ పరిహారము కొరకు దేవీ దేవతలను ఉపాసన చేసిన వాడి సుఖ దుఃఖాలు ఏ రూపంగా ఉంటాయి? ఉపాసన చేయని వాడికి సుఖ దుఃఖాలు ఏ రూపంగా ఉంటాయి? 50-50. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? మరి ఎందుకు? మరి వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. పొగలు రాత్రి ఉందండి. మీరు దేవుడి పూజలు బాగా చేస్తే పొగలు రాత్రి రేషియో మార్చగలరా? మార్చలేరు కదా. అవి సేమ్ ఉంటాయి, 1:1 ఉంటాయి పొగలు రాత్రి. మొత్తం సంవత్సరంలో 1:1 ఉంటాయి. సగం కాలం పొగలు, సగం కాలం రాత్రి. జీవితంలో సగం దుఃఖము, సగం సుఖము ఉంటుంది. మీకు తెలిసిన జీవిత ఖైదు వేస్తారు, వాడిని జైల్లో పడేస్తారు. జడ్జి గారు సమాజంలో చాలా గొప్పగా ఉంటారు. ఆయన ఆ జడ్జి గారికి సుఖ దుఃఖాలు 50-50 ఉంటాయి. ఆ జైల్లో జీవిత ఖైదు అనుభవించేవాడికి సుఖ దుఃఖాలు 50-50 ఉంటాయి. అంటే పవర్ గురించి చెప్పా. ఇంకొకటి, ఇంకో దృష్టాంతం, ఈ దృష్టాంతాన్ని స్వామి రామతీర్థ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నువ్వు ఊహించుకో, మహాప్రసాదంలో మహారాణి గారు ఉన్నారు, ఆమె చుట్టూ పరిచారికలు. రాజు ఆమె పాదాలకి, ఆమె మడుగు పాదాలను సేవిస్తాడు. రాజు ఆమె ఎంత చెప్తే అంత. ఆవిడ మహారాణి గారు యవ్వనంలో ఉన్నారు.
ఆమె మా ప్రసాదంలో ఉన్నారు. ఓ గ్రామంలో గ్రామం చిగురున పూరి గుడిసెలో ఒక ముసలిది, చదువు లేనిది ముసలావిడ, బంధువులు ఎవ్వళ్ళు లేరు, ఓ ముసలావిడ ఓ పూరి గుడిసెలో ఉన్నది. ఓకే, ఇప్పుడు రామతీర్థ గారు అంటారు, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మహారాణి గారి సుఖదుఖములు ఎలా ఉంటాయి? 50-50. ఈ ఓల్డ్ ఉమెన్ సుఖదుఖములు ఎలా ఉంటాయి? 50-50. అప్పుడు మీరు ప్రశ్న అడగాలి, అరే నిజమా? నువ్వు చూసుకో, నువ్వు పరిశీలించు. ఇప్పుడు నేను నిజము అని నేను చెప్పాను అనుకోండి, అది నా సత్యం అవుతుంది, మీ సత్యం అవ్వదు. మీరు పరిశీలించుకోండి, మీరు పరిశీలించి చూసుకోండి. చుట్టూ చూడండి, ఒకసారి చుట్టూ చూడండి. బాగా గొప్పగా అద్భుతంగా సుఖాలను అనుభవిస్తున్నారు అన్న వాళ్ళని చూడండి, ఒకసారి కొంచెం లోతుగా చూడండి. వీళ్ళు కష్టపడిపోతున్నాడు, ఈ రిక్షావాడు కష్టపడిపోతున్నాడన్న వాడి జీవితాన్ని కూడా కొంచెం లోతుగా చూడండి. మీకు అర్థమైపోతుంది 50-50 అన్నది అర్థమైపోతుంది. మీరు ఫిజికల్ థింగ్స్ని చూడొద్దు, మానసికమైన సుఖ దుఃఖాల గురించి చెప్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడు ఫిజికల్లీ అట్ డిసడ్వాంటేజ్, బయట ఉన్నవాడు ఫిజికల్గా ఈజ్ బెటర్. యవ్వనంలో ఉన్నవాడు ఫిజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, ముసలివాడికి కొంత అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. అది ఫిజికల్. నేను మానసికమైన సుఖ దుఃఖాల మాట చెప్తున్నా. కాబట్టి సుఖ దుఃఖములు మన జీవితాలని స్పృశిస్తూనే ఉంటాయి. మన స్పృశించకుండా జీవితము సుఖ దుఃఖములు అనేవి ఉండవు. ఆయన ఏమంటారంటే, ఇది జీవితమును అర్థం చేసుకునేటువంటి పద్ధతి. అయితే వీళ్ళు ఈ మహాత్ములు జీవితాలని సుఖము స్పృశించదు, దుఃఖము స్పృశించదు అని అంటున్నారు ఆయన. ఇది మంచి టాపిక్. ఇది ది సైకాలజీ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దీనిని నేను కొంచెం విస్తారంగా వివరిస్తాను. మహాత్ముల జీవితాలని సుఖము స్పృశించదు, దుఃఖము స్పృశించదు అని అంటున్నారు. ఏమిటి అసలు ఈ స్పృశించకపోవడం అనేది ఏమిటి? స్పృశించడం అంటే ఎలా ఉంటుంది? స్పృశించడము అంటే దీనికి ఇది ఉపనిషత్తులో దృష్టాంతం. ఉపనిషత్తులో బృహదారణ్యకంలో యథా మహామత్స్య అని మహామత్స్య దృష్టాంతాన్ని చెప్పారు. అంటే నది ప్రవహిస్తుంటే పెద్ద చేప ఈ ఒడ్డు వైపు రాదు, ఆ ఒడ్డు వైపు రాదు, అది మధ్యలోనే ఉంటుంది. ఒకవేళ ఈ ఒడ్డు వైపు వచ్చినా ఈ ఒడ్డుకి అతుక్కుని ఉండదు, అది మధ్యలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ ఒడ్డు వైపు వెళ్ళినా ఆ ఒడ్డు దగ్గర ఉండదు, అది మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒడ్డు దగ్గర పల్లంగా ఉండదు, లోతు ఉండదు, మెరకు ఉంటుంది. అక్కడ అది ఉండలేదు, అది మధ్యలో ఉంటుంది. దీన్ని మహామత్స్య దృష్టాంతము అంటారు. అంటే ఈ ఒడ్డుని స్పృశించదు, ఆ ఒడ్డుని స్పృశించదు. మహాత్ములు అలా ఉంటారు, సుఖమును స్పృశించరు, దుఃఖమును స్పృశించరు. ఇది అదర్వే. సుఖము మహాత్ములను స్పృశించదు, దుఃఖము కూడా స్పృశించదు. ఏమిటంటే స్పృశించడం అంటే ఏమిటి అంటే మరి వాడికి సుఖ దుఃఖాలు రావా? అలా కాదు. స్పృశించడం అంటే ఏమిటంటే సుఖము వచ్చినప్పుడు ఎగిరెగిరి పడుట, దుఃఖము వచ్చినప్పుడు కృంగిపోవుట, అది స్పృశించడం అంటే. అర్థమైందా? సంసారులు ఎలా ఉంటారు? సుఖం వస్తే ఎగిరెగిరి పడతారు. ఇప్పుడు బర్త్డే పార్టీ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? బర్త్డే అదిదో గొప్ప ఈవెంట్ అని అనుకుంటున్నాడు. ఆ బర్త్డే నాడు వాడికి రోగం ఏమీ రాలేదు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. వాడే కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి రోగాలు లేవు, ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది. అందుకోసం వాడు బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మిస్ అయినా బర్త్డే పార్టీ ఉంటుందా? కాబట్టి వాడు సుఖమును సెలబ్రేట్ చేస్తున్నాడు. బర్త్డే పార్టీ అంటే సుఖమును సెలబ్రేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ బర్త్డే పార్టీలని సన్యాసులు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వై. వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుందేమో నేను అనుకుంటా. మనం వీఆర్ నాట్ గివింగ్ ఏ గుడ్ మెసేజ్ టు ది పబ్లిక్ అని నా అభిప్రాయం. ఇప్పుడు సపోజ్ నేను బర్త్డే పార్టీ చేసుకున్నాను అనుకోండి, ఫలానా రోజున బర్త్డే పార్టీ చేసుకోవాలని నేను అనుకున్నాను. దానికి 2 రోజుల ముందు బాత్రూంలో కాలు జారి పడి కాలు విరిగింది నాకు. నేను బర్త్డే పార్టీ చేసుకుంటానా?
చేసుకోండి కదా. అంటే బర్త్డే పార్టీ చేస్తున్నాడంటే వాడు సుఖమును తోటి ఐడెంటిఫై అయి ఉన్నాడు, అన్నీ సుఖంగా ఉన్నది, దెర్ఫోర్ హీ సెలబ్రేటింగ్ ఇట్. మహాత్ములను సుఖము ఆ విధంగా స్పృశించదు. ఇక దుఃఖము, మీరు దుఃఖం వచ్చినప్పుడు చూడాలి, కృంగిపోయి కింద పడి దొర్లేసి దుఃఖాన్ని హ్యాండిల్ చేయాల్సిన విధం అదే. ఇప్పుడు ఉదాహరణకి నా కడుపులో పోట్లు వచ్చాయనుకోండి, మీరు ముగ్గురు కడుపులో పోట్ల నివారణ పారాయణ మొదలుపెట్టారనుకోండి, ఏదో కార్తవీర్యార్జున అష్టకం ఏదోను ఆ సంకల్పం చేసి గురువు మహాశయుని యొక్క కడుపులో పోట్లు తొలగిపోవటకై మేము ఈ పారాయణ చేస్తున్నాము అని సంకల్పం చేసి మీరు ఉంటారు, ప్రీస్టులు ఉంటారు అలాగే జయించేవాళ్ళు. మీరు మొదలుపెట్టారనుకోండి, అంటే మనకి దుఃఖాన్ని హ్యాండిల్ చేయటం కూడా మనకి తెలియదు. అరే దుఃఖాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయి. రోగం వస్తే దాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయి, గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసి మందు వేసుకో. అది కూడా తెలియదు. చూద్దాం, ఈ సుఖ దుఃఖాల గురించి కొంచెం మనం చర్చ చేద్దాం. ది సైకాలజీ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్, అది ఇక్కడ ఈ శ్లోకంలో బాగా వచ్చింది. దీన్ని మనం పరిశీలిద్దాము. ఒకసారి శ్లోకము అందాము. సర్వత్ర తే సత్పురుషాశ్చరంతి న కామకామాః ప్రలపంతి సంతః స్పృష్టాః సుఖేనాప్యథవా సుఖేన న పండితాః స్యుః కలుషాంతరంగాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.